తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్ ద్వారా బట్టబయలైందని, దీని నుంచి తప్పించుకోవడానికి అంబటి రాంబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ధ్వజమెత్తారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పంతం నానాజీ వైసీపీ పార్టీ నేతలపై మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీకి సరఫరా అయిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ చెప్పిందంటూ వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడాన్ని నానాజీ తప్పుపట్టారు. అసలు పాలు, వెన్న అనే ఆనవాళ్లే లేని సింథటిక్ నెయ్యిని సరఫరా చేసి కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. సుమారు 250 కోట్ల రూపాయల విలువైన కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం మహాపాపం కాదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ, సింథటిక్ నెయ్యి భారీ కుంభకోణం, గత ప్రభుత్వ హయాంలో పాలచుక్క లేకుండా కెమికల్స్తో తయారు చేసిన నెయ్యిని వాడడంపై సిపిఐ స్పష్టమైన ఆధారాలు సేకరించిందని, పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వైసీపీ నేతలు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ ఇదే చెప్పారని చిక్కాల వివరించారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నేతలు బుకాయించడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పింకే శ్రీనివాస్ బాబా, కూటమి నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, పితాని లీలా తదితరులు పాల్గొన్నారు. గుడ్డు సమాచారం ఇచ్చేవారు కాబట్టి ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి భక్తులకే ప్రేరేపణ కలిగించాలని, అది ఎందుకంటే క్లియర్గా ఏదో చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎన్డీటీవీ కానీ సిట్ కానీ దర్యాప్తులో చాలా క్లియర్గా చెప్పేశారు. ఇంకో చోటకి వెళ్ళవలసిన పని లేదు, లేదు. కోర్టులు కానీ ఏంటి తాత్కాలిక ఊరట్లు ఏమైనా ఇవ్వాలేమో తప్ప కోర్టులు గట్టని ఇందులో అయితే నివేదికల్లో అయితే ఖచ్చితంగా క్లియర్గా తప్పు జరిగిందని చెప్పింది. ఇకపోతే నిన్న దీన్ని డైవర్ట్ చేయడానికి ఆ అంబటి రాంబాబు అనే ఒక కుక్క గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని అసభ్య పదజాలాలతో మాట్లాడిన గంటకి తగిన బుద్ధి కలగజేయడం. మేము అనుకుంటున్నాం, ఏంటో ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు, ఏ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి కన్నా మించే చేసాం. అలాగే మౌలిక సదుపాయాలు చచ్చిపోయిన ఈ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు లేకుండా చేసి అంటగట్టించేసిన ఈ రాష్ట్రంలో తిరిగి మౌలిక సదుపాయాలు, ఒక కరెంటు దగ్గర నుంచి, ఒక కాలువ దగ్గర నుంచి, ఒక డ్రైన్ దగ్గర నుంచి, ఒక రోడ్డు దగ్గర నుంచి, ఒక మంచినీరు క్వాలిటీ వాటర్ గురించి ఇన్ని చేస్తున్న ప్రజల్లో ఇంకా అసంతృప్తి ఉంది ఏంటా అని చెప్పి చాలాసార్లు ఆలోచిస్తుంటే ఈ మధ్యకాలంలో చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే ప్రజల్లో అసంతృప్తి దేని గురించి ఉందంటే ఈ కుక్కల్ని ఇంకా కుక్కల బోన్లో పారలేదేంటి, ఈ కుక్కల మీద తగిన చర్యలు తీసుకోలేదేంటి, ఈ కుక్కలు ఇంకా ఈదులో ఎందుకు తిరుగుతూ ఉన్నాయి, ఈ కుక్కలు ఈదులో తిరుగుతుంటే వీళ్ళు ఏం చేతగాని దద్దమ్మల్లాగా ఆ వేళ మమ్మల్ని అందరినీ హింసించి నానా రకాలుగా బాధ పెట్టిన ఈ కుక్కల్ని ఇంకా కుక్కల బండ్లు పట్టించుకోవడానికి ఎందుకు కూర్చున్నారు అనేటువంటి విషయం మీద ప్రజలు మా మీద అసంతృప్తిగా ఉన్నారు. నేను ఎంతో కొంత నిన్న జరిగిన కొంతమంది ప్రజలు ఇంటి మీద దాడి చేసిన తర్వాత ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి అన్నీ వడ్డిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని అలా మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే ప్రజలు, మీరందరూ చాలామంది కార్యకర్తలను రాస్తున్నారు టీవీలో గట్రా, తెలుగుదేశం నాయకులు చెప్పారు కాదండి, అక్కడ వెళ్ళి ప్రజలు వెళ్ళి తగిన బుద్ధి చెప్పారు. నన్ను అరెస్ట్ చేయ బాబోయ్ అని చెప్పి అరెస్ట్ చేసుకుని లోనకు పారిపోయాడు. కాబట్టి మారింది ఏంటంటే ప్రజలు మా నుంచి ఇవన్నీ కాకుండా ఇంకోటి ఏదో కోరుకుంటూ ఉన్నారు. అది ఏంటంటే ఈ కుక్కలకి తగిన శాస్తి జరిపాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ యాక్షన్ బెటర్ అని చెప్పి మేము కూడా ఒక ఆలోచనకి రావడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు జిల్లా సాక్షిగా చెప్తా ఉన్నాను, ఎవరైతే ఆ రోజు చూసి పెట్టలేకపోయి ఈ రోజుకి కూడా ఎవరో ఒక చాటుని చేరి పార్ట్నర్షిప్లు పెట్టుకుని ఎవరో ఒకరితో ఇంకా దందాలు నడుపుతూ ఉన్నారో వాళ్ళందరి సంగతి ఈ వేళ నుంచి ప్రజల కోరిక మేరకు ఈ వేళ నుంచి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు, ప్రజలు ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు. నాకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. జరిగినట్టు ఒక ఇన్సిడెంట్ వల్ల చాలా క్లియర్గా అర్థమైపోయింది. ప్రజల కోరిక మేరకే మేము ముందుకు వెళ్తామని చెప్పి చెప్తాను. ఒక
ఒక తల్లి అనే లైన్లో ఆ రకంగా మాట్లాడటం అనేది మంచిది కాదు. అంటే మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేట్టు అవుతుంది అది. ఆ రకమైన విధానం దాన్ని అందరూ ఖండించాలి ప్రతి ఒక్కరు కూడా. మనం అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలో ఆ యొక్క విధానం ఒక చీఫ్ మినిస్టర్, ఇలా ఎదురున్న చీఫ్ మినిస్టర్ ఆంధ్ర రాష్ట్రమే కాదు ఇండియాలోనే టాప్ మోస్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఒక చీఫ్ మినిస్టర్, అనుభవం ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ని పెట్టుకుని అలా మాట్లాడటం అనేది ఎక్కడైనా జరుగుతుందా? ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? ఏ రాష్ట్రంలోనో ఎక్కడైనా ఉందా? కొన్ని ఏ పార్టీలోనో ఉందా? వైసీపీ పార్టీలో ఉండి ఈనాడు రాంబాబు ఈ రకంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడంటే అది ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు మీకు అర్థమైంది. అది ప్రజాస్వామ్య విరుద్ధంగా అతను మాట్లాడుతున్నాడు. అది మన ప్రతి ఒక్కరు ఖండించాలి. అటువంటి దానికి అందరూ బుద్ధి చెప్పారు ఆల్రెడీ వాళ్ళ పార్టీకి. ఇది భారీ ఎత్తున బుద్ధి చెప్పారు, మామూలు కాదు. ఇవాళ మీకు 94%లో 6% వాళ్ళకి వచ్చిన ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు వాళ్ళకి. అటువంటి దానికి ఏంటంటే ఇంకా రెచ్చిపోతున్నారు. ఇంకా వీళ్ళు బాగా రెచ్చిపోయి చేస్తారు. తప్పులన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పారు కాదంటారు. మరి అందులోనే మరి ఆ పిఏకి 4 కోట్ల రూపాయలు అకౌంట్లోకి వెళ్ళగలుగుతాయి. అన్ని కోట్ల రూపాయలు దానికి ఎక్కడికి వెళ్ళింది చెప్పమన్నాడు. పిఏకి 4 కోట్ల రూపాయలు ఎన్ని కదా అప్పన్న ఎవరో ఉన్నారు సుబ్బారెడ్డి గారు అప్పన్న పిఏ. ఆ 4 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయో ఎవరికి ఇప్పటికి తెలియదు. ఇప్పుడు ఎవరు చెప్పలేకపోయారు. అలాగే ఇన్ని రుజువులు ఉన్నాయి. ఇలాంటి తప్పుడు పనులను చేసి ఒక పవిత్రమైన ప్రమాణం చేసి మనం అక్కడ ఒక చైర్మన్గా కానీ ఒక కమిటీ సభ్యులు కానీ ప్రమాణం చేసి ఇటువంటి తప్పుడు విధానాలతో మనం చేయడం అనేది అది కరెక్ట్ కాదనేది మీరు ప్రజాస్వామ్య విధానంలో మనం ప్రతి ఒక్కరు ఖండించాలని. గతంలో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం తప్పించి గతంలో ఉన్న ఏ ముఖ్యమంత్రులు కూడా ఏ మంత్రులు కూడా ఇటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడలేదండి. కానీ అంబటి రాంబాబు గారు ఆయనకి అంటే ఒక మీడియాలో ఎక్కాలనో లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ కావాలనో లేదా దీన్ని కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రేరేపించి ఆయన చేత మాట్లాడించారో తెలియదు. కానీ రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలి. తద్వారా ఏదైతే కూటమి ప్రభుత్వం సక్రమంగా సాగుతుంది, ఈ ప్రభుత్వం ఇలాగే పథకాలు ఇవన్నీ కూడా గతంలో ఇచ్చిన పథకాలు కూడా ఎవరికి అందరికీ అందుబాటులో, వైసీపీ కార్యకర్తలకు కూడా వైసీపీలో ఓట్లు వేసిన వాళ్ళకు కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయంటే ఈ కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో ప్రజలందరికీ తెలుసు. కావాలనే ఈ విధంగా సాగితే రాబోయే రోజుల్లో కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా మనకి అధికారం రాదేమైన భయంతో ఒక అలజడి సృష్టించాలి రాష్ట్రంలోనే. ఈ విధంగా అంబటి రాంబాబు గారు మాట్లాడే విధానం ఇది తీవ్రంగా ఖండిస్తూ అన్ని పార్టీలు కూడా ఈ రోజున కూటమి అంతా కూడా ఏకస్తులై ప్రతి ఒక్క దుక్కున కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఈ అంబటి రాంబాబు కావచ్చు, ఈ వైసీపీ ప్రభుత్వ ఆగడాలు కావచ్చు, వారిని ఖండించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఈ రోజున సైనికులందరూ కదులుతున్న జన సైనికులు అవచ్చు, టీడీపీ అవచ్చు, బీజేపీ అవచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మీ మీద తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇప్పటికే బుద్ధి చెప్పారు ప్రజలు. రాబోయే రోజులకు సానుభూతి కొంచెం పెంచుకునే విధంగా మీరు ప్రవర్తించే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఏదో పేలి ఎవరొస్తాడా అని మళ్ళీ మాట్లాడాడు. ఆ తర్వాత ఈయనకు ఇంకో బిరుదు ఉంది, బూతుల రాంబాబు. ప్రజలు మర్చిపోయారేమో ఆయన బూతులని మళ్ళీ మొదలెట్టాడు. ఇలాంటి వాళ్ళు కుక్కలో చాలామంది అరిచి ఇంట్లో దాక్కున్నారు. ఈయన మళ్ళీ కొత్తగా తయారయ్యాడు. అంటే ఆయన లీడర్ దగ్గర పేరు రావడానికే ఇలా తయారయ్యాడు. ఇలాంటి వేషాలు వేయడానికి రాష్ట్రం ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి వేషాలు వేస్తే ప్రజలే ఊరుకోరు. కూటమి ప్రభుత్వం ఈరోజు లేకపోతే అసలు రోజు గడుస్తాం ప్రభుత్వంలో అధికారులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో వదిలేసిపోయారు. ఇప్పుడు సంక్షేమ కరెక్ట్గా జరుగుతుంది, పోలవరం ముందుకెళ్తుంది, అమరావతి ముందుకెళ్తుంది, అనేక ఇండస్ట్రీలు వచ్చి రేపొద్దున్న యువతకి పరిశ్రమల్లో ఉద్యోగ కల్పనకు ముందు వెళ్తుంది. ఈ విధంగా వెళ్ళినప్పుడు రాష్ట్రాన్ని అల్లకొల్లాలని చేసి వీళ్ళు చేసిన వేషాలు బయటికి రాకుండా వీళ్ళు కోర్టులకు వెళ్ళి ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళారు? ఇంకా సిట్టు జరుగుతుంటే ముందస్తు బెయిల్కి తయారైపోయారు. ఇలాంటివన్నీ వైసీపీ చేసి రౌడీయిజంకి ఆనవాళ్ళు ఇక ముందు ఇలాంటి సాగమని ప్రజలు నమ్మరని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి మాటలు అన్నందుకు క్షమాపణ ఆల్రెడీ ప్రత్యాస్తాపం వచ్చి గంటకే లబో దిబో అని ఏడుస్తున్నాడు. అంత వయసు వచ్చింది, అన్ని ఎమ్మెల్యే చేశాడు, మాజీ మంత్రి. అసలు మనుషులతో మాట్లాడే విధానం తెలియలేనోడు అసలు ఎమ్మెల్యేకి ఎలిజిబులా అని నేను ప్రశ్నిస్తున్నాను. అపవిత్రం చేసి మన తెలుగు ప్రజలు, ప్రపంచ తెలుగు ప్రజలు అందరూ మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం అని చెప్పి మీకు ఈవేళ నేను వివరిస్తున్నాను. అండి మనకి సుప్రీంకోర్టులో సిట్టు అదే రకంగా సిబిఐ రెండు కూడా దీన్ని నిర్ధారణ చేశారు. ఇందులో జంతు రసాయనాలు కలిసి ఉన్నాయని చెప్పి దాన్ని క్లియర్గా తీస్తే మరి గ్లిసరినే కాకుండా బీటా కెరటినే కాకుండా ఎసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ లాంటి పదార్థాలను వాడి మరి ఈ కల్తీ నెయ్యిని తయారు చేసి ఇంచుమించు 161 కోట్లు లడ్డూలకి 60 లక్షల కోట్లు లడ్డూలను తయారు చేసే దాంట్లో ఈ జంతు కొవ్వు ఇది వాడారు అని చెప్పి పూర్తిగా అందరికీ తెలిసింది సుప్రీంకోర్టు వరకు. ఈరోజు తేలిన వెంటనే వీళ్ళందరూ కూడా గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు ప్రతి ఒక్కరూ కూడా దీనికి విరుద్ధంగా మాట్లాడి ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో అంబటి రాంబాబు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని అందాన్ని మాట్లాడినారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముందు అంబటి రాంబాబు బోట్లో ఇసుకలాటోడు కూడా కాదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అంబటి రాంబాబు గారు నాయకుడు, పెద్ద నాయకుడు ఏం కాదు, పెద్ద కాపు నాయకుడు కూడా కాదు. 1989లో ఒకసారి నెగ్గారు, 2019లో ఒకసారి నెగ్గారు. మధ్యలో 30 సంవత్సరాలు ప్రజలు నిన్ను వంక చూడలేదు అని చెప్పి ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ 30 సంవత్సరాలు ఆయన సంక్రాంతి సంబరాలకి డ్యాన్స్లు వేసుకోవడానికి, 30 సంవత్సరాలు ట్రూప్ తయారు చేసుకోవడానికి, ఆయన వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళడమో కానీ